పనిలో పని లాంఛనాల విషయాలు అవి మాట్లాడుకుంటే తాంబూలాలు మార్చుకోవచ్చు. నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 10 ఎకరాలు. అమ్మాయి పేరు మీద ఇంకేమైనా ఆస్తుందా? ప్రత్యేకంగా ఏమీ లేదమ్మా, నాకున్నదంతా నా మేనకోడలకేగా. ఏమిటండి మీరు మాట్లాడరే? అదే అడుగుతున్నా, అమ్మాయికి వంట వరపు అది చక్కగా చేస్తుందండి. నెలకు 500 పడేస్తే మంచి పని మనిషి దొరుకుతుంది. మొత్తం ఆస్తి కలిపితే ఎంత ఉంటుంది? ఇల్లు పొలం గట్రంతా కలుపుకుంటే 10-12 లక్షలు ఉంటుందమ్మా. అదేంటి మీరు ఈ ఊర్లో పెద్ద భూస్వామి అన్నారు? నిజమేనమ్మా, మా ఊళ్ళో 10 ఎకరాలు ఉంటే భూస్వామి అంటారు. కాకపోతే ఇక్కడ 1 ఎకరం మీ సిటీలో 1 గజంతో సమానం. అదేంటి సీతారాం గారు, మీకు తెలుసుగా మా తమ్ముడికి 1 కోటి రూపాయలు కట్నం ఇవ్వడానికి వస్తున్నారు. అది కావచ్చమ్మా, కానీ మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఇష్టపడి వచ్చాడు. అందుకని కట్నం లేకుండా పెళ్లి చేసుకోమంటారా? అంటే మీకు కట్నం తీసుకునే ఉద్దేశం కూడా ఉందా? ఏ ఇచ్చే ఉద్దేశం మీకు లేదా? అస్సలు లేదు. ఒకవేళ కావాలనుకుంటే కట్నంతో పాటు నన్ను కూడా దూరం చేసుకుంటాం. ఏంటా మాటలు? లేదు నందు, ఈ కట్నం వల్లే మా అమ్మ నాన్న నాకు దూరం అయ్యారు. మళ్ళీ ఈ కట్నం అనే మాట నేను వినకూడదు. ఏంటి మేను ఇది? నేనేదో సరదాగా అన్నాను. నాకు నువ్వు కావాలి, నువ్వు తెచ్చే కట్నం కాదు. వాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మమ్మీ అని చెప్పినప్పుడే అనుకున్నాను ఈ కట్నం విషయంలో కాంప్రమైజ్ కాక తప్పదు అని. వాడికి పెళ్లి చేస్తే ఓ మెట్టు పైకి ఎక్కుతాం అనుకున్నావే గాని ఇలా ఇన్ని మెట్లు కిందికి దిగుతాం అనుకోలేదు. ఇన్ని మాటలు దేనికి? స్ట్రైట్ గా అడుగుతున్నాను. 50 లక్షలు ఇచ్చేయండి. 50 లక్షలా? అయ్యా మీరేం అనుకోపోతే చిన్న మాట ఇలా రండి. మాధవయ్య గారు, ఈ రోజుల్లో 50 లక్షలు పెద్ద ఎక్కువేం కాదండి. రోడ్ సైడ్ పాన్ షాప్ పెట్టుకుని కూడా లక్షలు తీసుకుంటున్నాడు. అది సరే సీతారాం గారు, 2 సంవత్సరాల నుంచి పంటలు కూడా సరిగ్గా పండటం లేదు. మీరు ఎలా తిప్పలు పడతారో ఓ 25 లక్షలు చూడండి, ఈ పెళ్లి సంబంధం నేను ఒప్పిస్తాను. సరే మీ ఇష్టం. ఓసూరు మాధవయ్య గారి మేనకోడలు మీనాక్షినిచ్చి పెద్దల సమక్షమున తాటి కొండలరావు గారి ఏకైక పుత్రుడు. ఆపండి! ఏం మాట్లాడుతున్నావురా? ఈ పెళ్లి కొడుకు మంచారు కదండి. ఈ పెళ్లి కొడుక? ఈ పెళ్లి కొడుకు ఈయన కదండి. ఆయన మంచోడు కదా. మరి తప్పటేసి ఎందుకు ఇచ్చారండి? నువ్వు నన్ను వాడుతున్నావని రాంగ్ అడ్రస్ ఇచ్చాను. ఈయన కూడా టైప్ కాదు కదా. బంగారం బంగారం అట్రా. బంగారం అంటే మాకు హ్యాపీయే. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఏమా ఇంకా రెడీ అవ్వలేదా? విడిదింపు నుండి మగ పిల్లలు వచ్చేస్తున్నారు. త్వరగా కానివ్వండి. అమ్మా త్వరగా రెడీ అవ్వు. ఏంటమ్మా ఇక్కడే నిలబడ్డారు? లోనికి రండి. నీ వైభోగం చూస్తున్నాం. ఈ గడ్డి బాములు, తడికెలు, తాటాకు పందిర్లు చూస్తున్నాం. మేం పెళ్లికొచ్చావా లేక వన భోజనాలకు వచ్చావా అని తెలియటం లేదు. చిచి, నా తమ్ముడు పెళ్లి ఇంత చీప్ గా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇలా పందిళ్లు వేసి పెళ్లిళ్ళు జరిపించడం పల్లెల్లో సాంప్రదాయం అమ్మా. ఏమిటి అలా కొబ్బరి మట్టలకి కలర్ కాగితాలు అంటించడం సాంప్రదాయమా? నీ దిక్కుమాలిన విలేజ్ సంబంధం పుణ్యం అని సర్కల్లో తల ఎత్తుకోలేకపోతున్నావు. కాసు కొట్టించినా 10 మందికి పంచలేని పరిస్థితి. ఫ్రెండ్స్ బంధువులు ఉన్నా పిలవలేని పరిస్థితి.
ఓం కేశవాయ నమ, ఓం నారాయణ నమ, ఓం మాధవాయ నమ. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. అదేంటండి మీకు తక్కువేం చేశాను? అనుకున్నదంతా ముందే ఇచ్చేసానుగా. ఇచ్చారులేండి బోడి. మీరిచ్చిన 25 లక్షలు ఆడపడుచుకిచ్చే కట్నంతో సమానం. మీరు ఇలా మాట్లాడితే ఎలాగండి? నా పరిస్థితి ముందే చెప్పాను కదా. ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకోండి. ఇంకో 10 లక్షలు ఇవ్వండి. 10 లక్షలా? ఇప్పటికే నా శక్తికి మించి చేశానమ్మా. అంత కష్టపడి చేయడం ఎందుకులేండి, ఇంకా పెళ్ళవలేదు కదా. డబ్బు ఏర్పాటు చేయలేకపోతే మానేద్దాం. ఏమండి, ఈ సమయంలో ఇలా అడగడం న్యాయంగా ఉందా చెప్పండి? ఈ న్యాయాలు నీతుల్లాంటి గొప్ప గొప్ప మాటలు మాకొద్దు. మాకు తెలిసిందల్లా డబ్బు, దానికున్న వెయిట్. మేము అడిగిన డబ్బు మీరిస్తే పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముహూర్తం దాటిపోతుంది. ఈ ముహూర్తం దాటిపోతే చాలా ముహూర్తాలు వస్తాయి, కానీ ఈ ముహూర్తానికి పెళ్లి జరిగితే మాకు డబ్బు రాదు. ఏంటమ్మా నువ్వు ఆడపిల్లవై ఉండి ఇలా మాట్లాడటం ఏమన్నా బాగుందా? మేం పెళ్లి వల్ల మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెవడివిరా? ఏమమ్మా మాటలు మర్యాదగా రాని. పల్లెటూరు మొద్దులు, నీకు మర్యాద ఏంటి? ఇదిగో పల్లెటూరు వాళ్ళం కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తేడాలు వచ్చేస్తాయి. నువ్వు ఉండరా ఆడపిల్ల వాళ్ళం, ముందు పెళ్లి గాని. పెళ్ళైతే కానియా అంటే పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? కట్నం ఎగ్గొడతారు అంతేగా. మాట్లాడితే కట్నం కట్నం అంటాం. నీకు ఈ కట్నం పిచ్చేంటే? ఎంత ధైర్యమే నీకు? నన్ను నన్ను ఏంటి అంటావా? అసలు ఈ పెళ్లి జరిగితే మన ఊరు ఆడవాళ్ళ మీద చేసుకుంటుంటే అలా గుడ్ల గొప్పలా చూస్తారంట్రా. అయితే మినిమం పెళ్ళైనా అవ్వాలి, లేదా దీని పెళ్ళైనా అవ్వాలి. రండ్రా. మన ఆడపిల్ల వాళ్ళం, మన వైపు తప్పు చేయకూడదు. నా మాట వినండి. నా మాట వినండి. చూడు, నీ ప్రేమకు విలువనిచ్చి కోట్లొచ్చే సంబంధాన్ని కాదని ఈ పెళ్లి కొప్పున్నందుకు నాకు జరిగే అమ్మానం చూడరా. నువ్వు మీద చేయొచ్చాడు. బాబు, ఏం జరిగిందంటే? ఏం జరిగిందో అనవసరం. ఆడవాళ్ళ మీద చేయొద్దారా? మీరు అసలు మనుషులే బాబు. మాటలు మర్యాద మర్యాద ఇచ్చండి. ఏం జరిగింది? తప్పండి. మాధవయ్య గారిని కొట్టి వరకట్నం డిమాండ్ చేస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి. మావయ్య, మావయ్య.